ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'నవాబ్ కేఫ్'. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి ఫస్ట్ టైటిల్ వచ్చేసి 'చాయ్ వాలా'. సో, మన సెన్సార్ బోర్డ్ వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల ఈ మూవీ టైటిల్‌ని 'నవాబ్ కేఫ్‌గా' మార్చారు. సో, మార్చినప్పటికీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ కలిగింది. ధనుష్ గారి 'ఇడ్లీ కొట్టు' మూవీని కట్ అండ్ కాపీ పేస్ట్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. సేమ్ అదే స్టోరీని అచ్చుగుద్దినట్టు దీన్ని దింపేశారు. సో, అక్కడ అంటే 'ఇడ్లీ కొట్టు' మూవీలో సో, అక్కడ ఇడ్లీ, ఈ 'నవాబ్ కేఫ్' మూవీలో ఇక్కడ చాయ్. సో, ఈ 2 తప్పించి ఓవరాల్ మూవీ మొత్తం సేమే అనిపించిన ఫీలింగ్ అయితే కలిగింది. సో, సేమ్ అయినప్పటికీ మరి ఎమోషన్స్ ఏమన్నా వర్కౌట్ అయినాయా అంటే, ఆ ఎమోషన్సే వర్కౌట్ అవ్వలేదు. సో, ఆ ఎమోషన్స్ నాకైతే ఒక ఫోర్స్‌డ్‌గా అనిపించిందే గానీ, ఎక్కడ రియాలిటీగా, హార్ట్ టచింగ్‌గా ముఖ్యంగా ఫాదర్ సెంటిమెంట్ అనేది అసలు అంతగా వర్కౌట్ అవ్వలేదనమాట. అంతేకాకుండా ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ సో, ఇంటర్వెల్ పోర్షన్‌కి ముందు విలన్ క్యారెక్టర్‌కి ఒక మంచి హైప్ ఇచ్చారు. బట్ సెకండ్ హాఫ్‌కి వచ్చేపాటికి ఆ విలన్ క్యారెక్టర్‌ని అంత ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే సో, హీరోయిన్ క్యారెక్టరు, హీరోకి లవ్ ట్రాకు సో, ఇవన్నీ నాకు ఈ మూవీకి పెద్ద మైనస్ అనమాట. ఈ మూవీలో రాజ్ కుమార్ కసిరెడ్డి సో, ఆయన మీద వచ్చే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ మూవీకి కొంత రిలీఫ్ ఇస్తాయని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సొస్తే ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన రాజు కనకాల అలియాస్ రంగనాథ్. రంగనాథ్ తన తాత ముత్తాత నుంచి వస్తున్న కేఫ్ అయిన 'నవాబ్ కేఫ్‌ని' రన్ చేస్తూ ఉంటాడు. సో, రంగనాథ్‌కి వాళ్ళ కొడుకు గూడా తనలాగే ఈ 'నవాబ్ కేఫ్‌ని' నడపాలని ఆశతో ఉంటాడు. బట్ తన కొడుకైన ఈ మూవీలో హీరో అయిన శివ అలియాస్ రాజా. రాజాకి ఈ 'నవాబ్ కేఫ్' నడపడం ఇష్టం ఉండదు. అలాంటి సిట్యుయేషన్‌లోనే సో, తను అమెరికా వెళ్ళడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటాడు. ఇలాంటి సిట్యుయేషన్‌లోనే వాళ్ళ నాన్న చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీలో నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంటర్వెల్ పోర్షనే. సో, ఆ ఇంటర్వెల్ పోర్షన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. మిగతా మూవీ మొత్తం రొటీన్ అండ్ అలాగే ప్రెడిక్టబుల్ అండ్ అలాగే కొన్ని కొన్ని పోర్షన్స్‌లో సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫే చాలా బాగా ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్‌ని అంటే సెకండ్ హాఫ్ మనకి సేమ్ అచ్చం 'ఇడ్లీ కొట్టు' మూవీలో ఉండడం వల్ల మూవీ మొత్తం ప్రెడిక్టబుల్‌గా ఉండడం వల్ల సో, నాకైతే సెకండ్ హాఫ్ అనేది సోగా అనిపించింది. ఈ క్లైమాక్స్ పోర్షన్ వచ్చేపాటికి హీరో క్యారెక్టర్‌ని అమాంతం పెంచేయడం, విలన్ క్యారెక్టర్‌ని అమాంతం డౌన్ చేసేయడం, విలన్ కూడా కాంప్రమైజ్ అయిపోవడం. సో, ఓవరాల్‌గా మూవీకి వచ్చేపాటికి ఒక ఫ్యామిలీ ఎండింగ్ ఇవ్వడం నాకంత కన్వీనియన్స్‌గా లేదనమాట. అంటే సెకండ్ హాఫ్‌లో ఆ విలన్ వచ్చి బెదిరించే సీను అండ్ అలాగే ఫుడ్ ఇన్స్‌పెక్షన్ వాళ్ళు వచ్చే సీను. సో, అలాంటి సీన్స్ అనేవి ఇంకా బాగా ఎలివేట్ చేసుంటే బెటర్‌గా ఉండేది. అంతేకాకుండా సో, విలన్‌కి తన బాబాయ్ గురించి గొప్పతనం తెలిసినప్పుడు సో, తనలో వచ్చే ఒక రియాక్షన్ అండ్ అలాగే సో, అప్పటిదాకా మన హీరో నేను 'నవాబ్ కేఫ్‌ని' నడపను అమెరికా వెళ్తాను అంటాడు. సో, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తను 'నవాబ్ కేఫ్‌ని' ఎందుకు నడపాలి? సో, ఆ సిట్యుయేషన్స్ ఎందుకొచ్చినియి? అండ్ అలాగే తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ సో, ఇలాంటి పాయింట్‌లని చాలా బలంగా చూపించారన్నమాట. అవి అంత బలంగా లేవని చెప్పుకోవచ్చన్నమాట. సో, ఓవరాల్‌గా మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే సో, ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నప్పటికీ బట్ ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే డ్రామా, ఎమోషన్స్ అవే బలంగా ఉండాలి. అవే వీక్‌గా ఉండడం వల్ల మూవీ అనేది నాకు సోగా అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికొస్తే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నాకు సోగా ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి కొంత పాజిటివ్‌నెస్ అని చెప్పుకోవచ్చన్నమాట. సో, అంతేకాకుండా ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మెయిన్‌గా హీరో తన యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుంది. మెయిన్‌గా రాజీవ్ కనకాల గారు అండ్ అలాగే విలన్‌గా చేసిన ఒక యాక్టర్. సో, వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బాగుందనమాట. సో, మిగతా యాక్టర్స్ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్‌కి స్కోప్ తక్కువే ఉంది. ఉన్నంత వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్‌గా ఉందని చెప్పుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'నవాబ్ కేఫ్' మూవీ రివ్యూ. ఆ రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.